ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, ఇంత స్పీడ్గా ఎలా వచ్చారు సార్? ఇప్పుడే కదా నేను కాల్ చేసింది. ఫోన్ చేసింది జాను అని ఈ కారు కూడా తెలిసిపోయింది అనుకుంటా. అందుకే రెప్పపాటలో వచ్చేసాను. కమ్ జాను, వెళ్దాం. ఓకే సార్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. అడ్డాల నాడే బిడ్డలు కాని గడ్డాల నాడు కాదని చూసావరా? వీడికి మనకంటే ఆ తులసినే ఎక్కువైంది. నిజమే అత్తయ్య. అందుకే అంటారేమో ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. సామెతలు బాగున్నాయి గాని ఈ సందర్భానికి వర్తించవమ్మా. ఎందుకు వర్తించవురా? మా మాటలు చెవిన పెట్టకుండా తులసి ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నావు కదా. అప్పుడే పెళ్ళాం బెల్లం కూడా అయిపోయింది కదా నీకు. నేను వాళ్ళింటికెళ్ళి ఈసారి తెచ్చిన విషయం తులసికి ఇంకా తెలీదు. అయినా తులసి పరాయిదేం కాదు, తను నా భార్య. భార్య కావచ్చు, కానీ వాళ్ల పుట్టింటికెళ్ళి నువ్వు సారి తీసుకురావడం ఏంట్రా? వాళ్ళు తెచ్చినప్పుడు అవమానించి పంపారు కాబట్టే ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చాను. అందుకే రాంటోంది భార్య చేతిలో కీలు బొమ్మలా మారిపోయావు అని. అవునమ్మా, మారిపోయాను. దాంట్లో తప్పేంటి? పుట్టింటిని వదిలిపెట్టి నన్నే నమ్ముకొని వచ్చిన తులసి కోసం ఏం చేసినా తప్పులేదు. అయినా ఈ ప్రపంచంలో భార్యకి భరోసాగా ఉండని భర్త ఎవరున్నారమ్మా? ఏమ్మా, నాన్న నీకోసం ఏమీ చేయలేదా? తాతయ్య నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదా నాన్నమ్మా? భార్య కోసం పని చేస్తే అది ఇంటి కోసం, ఇంట్లో వాళ్ళందరి కోసం చేస్తున్నట్టే. అలా చేస్తే భర్తలు భార్య ముందు తగ్గినట్టు కాదు, ఇంకా బంధం పెరుగుతున్నట్టు. అర్థం చేసుకుంటే మంచిది. ఇంకా ఆపుతావా? నీ వల్లే కదా ఇదంతా జరిగింది. మళ్ళీ నువ్వే వచ్చి నీతులు చెప్తావేంటి? అవును వదినా, నా వల్లే జరిగింది కావచ్చు, కానీ నన్ను నువ్వు ఎన్ని మాటలైనా అను, నేను భరిస్తాను. అంతేకాని ఇలా మీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండటం ఎవరికీ మంచిది కాదు వదినా. పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఉంటేనే గౌరవం. ఇంత చెప్తున్న దానివి మరి ఆ రోజు పంపించేస్తుంటే వచ్చి ఆపలేదు? అప్పుడున్న సిచ్యువేషన్లో నేనే అంధకారంలో ఉన్నాను. నన్ను క్షమించి మీ ఇద్దరి భవిష్యత్తు గురించి ఆలోచించొద్దునా ప్లీజ్. మా అన్నయ్య నువ్వు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్నయ్య కోసం మీ వాళ్ళని సైతం ఎదిరించావు. అలాంటిది చిన్న తప్పు చేశాడని ఇలా రోజుల తరబడి దూరంగా ఉండటం కరెక్ట్ కాదు వదినా. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీ వాళ్ళు చేసిన దానికి నువ్వు ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదొదినా, నేను ఒకసారి చెప్పేది. వెళ్తావా వెళ్ళవా? అది
అవును కీర్తి, తులసి చెప్పింది నిజమే. మనస్పర్ధలు రావచ్చు, గొడవలు పడవచ్చు, కానీ భర్త భార్యతో ఉంటే ఇలా ప్రతి క్షణం కాపాడతాడు. నీ కోపం నాకు అర్థమైంది వదినా. కానీ చిన్న చిన్న విషయాలకి విడిపోతే ఆడదాని మాంగళ్యానికి విలువేముంటుంది చెప్పు? ఎవరెన్ని చెప్పినా రేపటి మన భవిష్యత్తుకి మాత్రం మనమే బాధ్యులం. అవును కీర్తి, కావాలంటే బావగారికి నేను కాల్ చేస్తా. ఏంటి మీరు చేసేది? చెప్పరా, ఏంటి చేసేది? ఇద్దరూ కలిసి దాని మనసు కూడా చెడగొడుతున్నారా? ఇంట్లోంచి బయటికి గెంటేశాక మళ్ళీ వెళ్ళి వాళ్ళ మొహం ఎలా చూస్తుందిరా? అమ్మా, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? ఇంకెలా మాట్లాడతారా? ఇంకెలా మాట్లాడతారు? ఒకవేళ ఇది ఇప్పుడు వెళ్ళినా రానిస్తారని నమ్మకం ఏంటి? ఒకవేళ రానిచ్చినా మళ్ళీ గెంటేరని గ్యారెంటీ ఏంట్రా? మనకు విలువలేని చోట ఉండకూడదు, పంపేసిన చోటికి వెళ్ళకూడదు, అంతే. కీర్తి ఇక్కడే ఉంటుంది. ఇందులో ఎవరి జోక్యమో అవసరం లేదు. అర్థమైందా? చూసావా అమ్మా, పదవి పోగానే ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడో? ఆగో! ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంట్లో అడుగు పెడుతున్నావు? అలా అనకండి బావగారు. కనిష్క ఎప్పటికైనా నా ఇంటి కోడలే కదా. బసవా, పదవి ఊడితే గాని బంధాలు గుర్తు రాలేదా? ఎందుకిలా వచ్చావో చెప్పు. అది కాదు బావగారు, మీరు నా మీద కోపంగా ఉంటారని తెలుసు, కానీ ఎందుకొచ్చానంటే